Hello everyone, this is Dr. V. Hemalata Reddy, fertility consultant, Secunderabad branch, Reddy Hospital. So next topic discuss చేసుకునేది IUI or IVF ట్రీట్మెంట్ అప్పుడు ట్రావెల్ చేయొచ్చా. సో ఫస్ట్ ఐఓఐకి వస్తాం. ఐఓఐకి ఏంటంటే చాలా మినిమం డ్రగ్స్తో స్టిమ్యులేట్ చేస్తాం అండ్ తక్కువ ఎగ్స్ కూడా డెవలప్ అవుతాయి. సో మ్యాక్సిమం 1 to 3. సో డ్యూరింగ్ ట్రీట్మెంట్ కూడా మీరు ట్రావెల్ చేయొచ్చు, బట్ స్కాన్స్కి అండ్ మెడిసిన్స్ ఏమో కరెక్ట్గా తీసుకోవాలి. అండ్ ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ ఐఓఐ ప్రొసీజర్ అయిన తర్వాత కూడా మీరు యూ కెన్ ట్రావెల్, బట్ ఇచ్చిన మెడిసిన్స్ కరెక్ట్గా తీసుకుంటున్నారా ఆర్ ఇచ్చిన మెడిసిన్స్ టెంపరేచర్ అది స్టోర్ చేసుకున్నారా అనేది అది ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐఓఐకి వచ్చి ఏమి రికమెండేషన్స్ ఏం లేవు ట్రావెల్ చేయకూడదు అని. సో యూ కెన్ సేఫ్లీ ట్రావెల్ డ్యూరింగ్ ఐఓఐ ట్రీట్మెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐవీఎఫ్కి చాలా ఉన్న ఎగ్స్ అన్ని స్టిమ్యులేట్ చేస్తాం కాబట్టి అండ్ ఇచ్చే డ్రగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ డ్రగ్స్ చెప్పిన టెంపరేచర్కి స్టోర్ చేసుకోవాలి అండ్ కరెక్ట్ పద్ధతిలో తీసుకోవాలి కాబట్టి బికాస్ ఆఫ్ దట్ మీరు బెటర్ నాట్ టు ట్రావెల్. అండ్ ప్రొసీజర్ అయ్యాక కూడా ఈ ప్రొసీజర్ కొంచెం అనెస్థీసియా కింద చేస్తాం కాబట్టి ఒక 1-2 days రెస్ట్ తీసుకుంటే బెటర్. అండ్ తర్వాత ఇచ్చిన మెడిసిన్స్ కూడా సేమ్ టెంపరేచర్ అది స్టోర్ చేసుకోవడం అవన్నీ చూసుకోవాలి. అండ్ దాని ప్రకారంగా మీరు ట్రావెల్ చేసుకుంటే ఇట్స్ ఫైన్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అప్పుడు అట్లీస్ట్ బయట ట్రావెల్ చేయకుండా ఉండటం బెటర్. ఎందుకంటే ఈ బయట కంట్రీస్లో ఈ జీకా వైరస్ వల్ల మళ్ళీ మీకు ఇన్ఫెక్షన్ వచ్చి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాక మళ్ళీ బేబీ ఎఫెక్ట్ అవుతుంది. సో బెటర్ టు ట్రావెల్ సేఫ్ కంట్రీస్ అండ్ సేఫ్గా ఉండటం బెటర్. సో అందుకని బెటర్ నాట్ టు ట్రావెల్ ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇఫ్ మీరు మంచి సేఫ్గా ఇంట్లో ఉంటున్నారు ఆర్ ఇంట్లోనే ఉంటున్నారు, నాట్ ఎక్స్పోజ్ టు ఎనీ అదర్ కంటేజియస్ ఇన్ఫెక్షన్స్ అంటే దెన్ యూ కెన్ హ్యాపీలీ ట్రావెల్ ఈవెన్ ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ ఆల్సో. బట్ కన్సిడరింగ్ ఈ మెడిసిన్స్ అనేది ప్రాపర్గా ఫ్రీజింగ్ అనేది ఉండాలి అండ్ దాని ప్రకారం తీసుకోవాలి. బట్ మీరు ఎక్కడ ట్రావెల్ చేసినా కూడా సో ఫస్ట్ థింగ్ ఎప్పుడు హైడ్రేటెడ్ ఉండాలి అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. డైట్ అనేది మెయింటైన్ అవ్వాలి అండ్ మరీ అలసిపోయేవి అవన్నీ పనులు చేయకుండా ఉంటే బెటర్. సో ఇవన్నీ మన ట్రీట్మెంట్ పైన చేసిన ట్రీట్మెంట్ పైన ఇంపాక్ట్